హైదరాబాద్ అంకురా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఆసుపత్రి బయట వేలాడదీసిన ఫ్లెక్సీలు మంటల్లో కాలిపోతూ ఉండడంతో స్థానికులు బెంబేలెత్తారు. అయితే హాస్పిటల్ లోపలకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. సకాలంలో మంటల్ని అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. హైదరాబాద్లోని మెహదీపట్నంలో అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్తాపూర్లోని గుడిమల్కాపూర్ పరిధిలోని అంకుర ఆసుపత్రిలో టెర్రస్పై నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆసుపత్రి ముందు భాగంలో వేలాడదీసిన ఫ్లెక్సీలకు మంటలు అంటుకోవడంతో అవి మంటల్లో కాలిపోతూ కిందికి పడిపోయాయి. అయితే పై అంతస్తులు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన మొదలయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. సకాలంలో స్పందించిన స్థానికులు ఆసుపత్రి సిబ్బందితో కలిసి రోగులను సురక్షితంగా బయటికి తరలించారు. పైన హోర్డింగ్ అనేది అక్కడ ఎల్ఈడి బల్బ్ హీట్ అయ్యి ఫైర్ అంటుకుంది. సో ఫ్లేమ్స్ బాగా పెద్దగా వచ్చినాయి. పైన హోర్డింగ్స్ పెద్దగా బయటకు కనిపిస్తుంది కాబట్టి లోపలికి ఏం ఫైర్ స్ప్రెడ్ అవ్వలేదు. హాస్పిటల్ కూడా 3 ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్లో ఉంది. సో పేషెంట్స్ అందరూ కింద ఉన్నారు. వాళ్ళందరూ బయట షిఫ్ట్ చేశారు. ఎవరికేం ఇబ్బంది లేదు. బిల్డింగ్ 5 అంతస్తులు హాస్పిటల్లో పనిచేసే నర్సుల కోసం హాస్టల్ నిర్వహిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో వారంతా ప్రాణభయంతో కిందికి పరిగెత్తుకొచ్చారు. సర్టిఫికెట్లు, విలువైన వస్తువులను పైనే వదిలేసి వచ్చామని నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మాకైతే హాస్టల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కిందికి వెళ్ళాం అంతే. ఇంకా మిగతా ఇప్పుడు మీరు ఎందుకు ఇంత కంగారుగా వెళ్లాల్సి వస్తుంది? అంటే అటువైపు ఏమైనా ఫైర్ వచ్చింది? లేదు సార్, లేదు. కానీ మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ అన్ని తీసుకొని కిందికి వెళ్తున్నాం. సో ఫైర్ రాగానే ఇమీడియట్ గా పేషెంట్స్ మూవ్ చేయడం, లేకపోతే ఫైర్ ని ఏ విధంగా కంట్రోల్ చేశారు? వారు వాటర్ ఫ్రిడ్జ్ తీసుకొని పేషెంట్స్ అందరూ అంబులెన్స్ లో ఎక్కించేశారు. మాకు ఇన్ఫార్మ్ చేశారు మ్యాక్స్ ద్వారా. మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యాబ్ లో ఉన్నాను. టెర్రస్పై అవుట్డోర్ లైట్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అంకుర ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అగ్నిమాపక విభాగం వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎలాంటి హాని తలెత్తలేదని వెల్లడించింది.